ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 23వ కీర్తనలో మొదటి వాక్యంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని లేఖనములో రాయబడి ఉన్న మాటను మనం చూస్తూ ఉంటాం. మన జీవితాల్లో చాలా రకాలైనటువంటి కొదువులు, లేమి అనేది మన కుటుంబాలలో, అది ఆర్థిక పరంగా, మానసికంగా, శారీరకంగా, కొన్ని కుటుంబాల్లో కుటుంబపరమైనటువంటి లోటు, కొన్ని కుటుంబాలలో ఆర్థికపరమైన లోటు, కొన్ని కుటుంబాలలో మానసికపరమైన నెమ్మది, శాంతి, సమాధానం అనేది లోటుగా ఉంటాయి. లేమి అనేది ఆ కుటుంబంలో ఆర్థికపరమైన లేమి కావచ్చు, మానసికపరమైన లేమి కావచ్చు, ఆరోగ్యపరమైన లేమి. చాలా కుటుంబాల్లో వారి జీవితాల్లో, వారి శరీరంలో ఆరోగ్యం ఉండదు. ఇట్లా అనేక రకాలైన లేమిలు మన కుటుంబాలు, మన జీవితాలను వెంటాడుతూ ఉంటాయి. అయితే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు అంటే, లేమి కలుగక సమృద్ధి కలుగునట్లుగా మనం ఏం చేయాలంటే యెహోవాను మనం మన కాపరిగా ఎంచుకోవాలి. ఎవరైతే దేవుణ్ణి కాపరిగా కలిగి ఆయన అడుగు జాడలలో నడిచేవారిగా, ఆయన నడిపించినట్లుగా, ఆయన అధికారములకు లోబడి, ఆయన మాటకు విధేయులై, ఆయన చెప్పినట్లుగా, ఆయన వాక్య ప్రకారంగా జీవించినప్పుడు మన జీవితాల్లో లేమి అనేది ఉంది. అది ఆహారపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు. మన జీవితంలో లేమి అనే దానికి చోటు లేకుండా సమృద్ధి అనే ఆశీర్వాదం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో నిత్యం ఉండాలి అని ఆశిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా యెహోవా కాపరిగా ఉన్నాడు. ఆయన కాపరత్వం, ఆయన నడిపింపులు, ఆయన అడుగు జాడలలో ఎవరైతే నడుస్తారో వారి జీవితాల్లో ఎన్నటికి లేమి అనేది ఉంది. ఆ రీతిగా మనం మన దేవుని అధికారానికి అప్పగించుకొని ఆయనకు విధేయులై ఆయన అడుగు జాడలలో నడిచినట్లయితే మన ప్రభు మన సమృద్ధితో నింపుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ రీతిగా నడిపించబడటానికి ఇష్టపడుతున్నావా? ఈరోజే నువ్వు నీ దేవుని అధికారానికి నువ్వు అప్పగించుకో. ఆయన నీ కార్యములన్నిటినీ సఫలం చేస్తారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ.